హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా వచ్చి వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. థంబ్నెయిల్ చూసారు కదా, యాక్సెంచర్ ఏసీ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూయర్, సో ఎలా ఆన్సర్ చేయాలి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. హియర్ వి గో. యాక్సెంచర్ ఏసీ హైరింగ్ స్టేజెస్. ద ఫస్ట్ టర్మ్ దట్ రిలేట్స్ టు కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. సో ఎవరైతే కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఫుల్గా ఫినిష్ చేశారో, సో దే గాట్ ద మెయిల్ దట్ రిలేట్స్ టు కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది మనకి ఎలిమినేషన్ రౌండ్. ఎవరైతే దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది బాగా చేశారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది. సో దిస్ ఇంటర్వ్యూ విచ్ ఇంక్లూడ్స్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్. నెక్స్ట్ ఎవరైతే ఈ 3 రౌండ్స్లో బాగా పర్ఫామ్ చేశారో ఓవరాల్గా ది ఆఫర్ లెటర్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. After the offer letter is being released, next the background verification is started. Once background verification is started, next last one is the stream allotment. Now in this video we are in the stage of interview, which is technical and HR. Let's get into the video. Firstly interviewer call join ayaka wish cheyandi, then he started interviewing. First and foremost question he asked is, tell me about yourself. Is the most common question, but దాన్ని మీరు ఎలా యూనిక్గా చెప్పారు అనేది మ్యాటర్ అనమాట. ఫస్ట్ థింగ్ మీ నేమ్ చెప్పండి అలాంగ్ విత్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ దట్ యూ రీసెంట్లీ కంప్లీటెడ్ అండ్ మెన్షన్ యువర్ స్కిల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, మీ అకాడమిక్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ ఇంట్రోలోనే మెన్షన్ చేయండి. కొంచెం యూనిక్గా చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంటర్వ్యూయర్ అట్రాక్ట్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారనమాట. సో అలా. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. సో మీరు అకాడమిక్లో ఏ ప్రాజెక్ట్ చేశారు దాని ఫస్ట్ టైటిల్ చెప్పండి. దెన్ ఆ ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేశారు, నెక్స్ట్ ఏ లాంగ్వేజెస్ యూస్ చేశారు. సో అలా అన్నమాట. ప్రాజెక్ట్ గురించి మొత్తం మీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేసేయండి. వాళ్ళు స్టాప్ అనేంత వరకు మీరు ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎలివేట్ చేసి ఇన్ఫర్మేటివ్గా చెప్పాలన్నమాట. వన్స్ మీరు ప్రాజెక్ట్ గురించి చెప్పాక వాళ్ళు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ప్రాజెక్ట్లో మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా అనేసి. ఇఫ్ ఎనీ డిఫికల్టీస్ యూ ఫేస్డ్, ఎస్ అని చెప్పండి. సో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో డిఫికల్టీస్ ఫేస్ చేయలేదా అంటే, సో ఎవ్రీబడి ఏదో ఒక డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారు. సో ప్రాజెక్ట్ అనేది ఆన్ టైంలో ఇవ్వలేకపోయామనేసి, నెక్స్ట్ కమ్యూనికేషన్, సో టీమ్ లీడ్స్, సో టీమ్ మెంబర్స్ మధ్య కాంఫ్లిక్ట్స్ ఉండడం, సో ఇలా అన్నమాట. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. ఇన్ కేస్ యూ ఫేస్డ్ డిఫికల్టీస్ వన్ సైడ్, ఆ డిఫికల్టీస్ అన్నీ చెప్తూనే వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా మీరు సబ్మిట్ చేశారు అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై షుడ్ వీ హైర్ యూ. సో మేము ఎందుకు హైర్ చేసుకోవాలి. సో మనం కొంచెం గట్టి పాయింట్స్ పెట్టాలి ఎందుకు మనల్ని వాళ్ళు హైర్ చేసుకోవాలి అనేసి. సో వాళ్ళు ఇచ్చిన రోల్కి, నెక్స్ట్ ఆ స్కిల్స్కి మనం మ్యాచ్ అవుతాం, ఫిట్ అవుతాము. సో నెక్స్ట్ మన వల్ల కంపెనీకి ఏదో ఒక గ్రోత్ అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ యాక్సెంచర్. నువ్వు యాక్సెంచర్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అనేసి. సో దీనికి నా ఆన్సర్ వచ్చేసి, ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఐ హర్డ్ దట్ రీసెంట్లీ ద యాక్సెంచర్ ఈజ్ స్టార్టెడ్ హైరింగ్. సో నేను ఈ రోల్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాను, నా స్కిల్స్ అనేవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనేది మీరు స్ట్రాంగ్గా మెన్షన్ చేయాలి. క్వశ్చన్ వచ్చేసి, వాట్ డూ యూ నో అబౌట్ యాక్సెంచర్. సో ఇంటర్వ్యూకి బిఫోరే మీరు యాక్సెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఇట్స్ అన్ ఎంఎన్సీ కంపెనీ, గ్లోబల్ బేస్డ్, ప్రెజెంట్ గ్రోత్ ఇలా ఉంది. సో ఇలాంటి టెక్నాలజీస్ చూస్ చేస్తుంది. ఇలాంటి రెప్యుటేషన్ ఉన్న కంపెనీలో మనం వర్క్ చేస్తే మనకి ఫర్దర్గా గ్రోత్ ఉంటుంది. అండ్ కంపెనీకి కూడా కంపెనీ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మెన్షన్ చేయండి. సో బిఫోరే మీరు యాక్సెంచర్ గురించి కొన్ని పాయింట్స్ అనేవి తెలుసుకోండి, కీ పాయింట్స్. క్వశ్చన్ ఈస్, వాట్ ఆర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. సో మీకు ఎలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయంటే, సో ఇలా ఏది ఎంఎన్సీలో నేను ఫ్యూచర్లో ఇలా గ్రోత్ అవ్వాలనుకుంటున్నాను, సో ఇలా టెక్ లీడ్ పొజిషన్కి రావాలనుకుంటున్నాను, మోర్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఇలాంటివి చెప్పండి ఈ లాంగ్ టర్మ్ గోల్స్. క్వశ్చన్ విచ్ ఇస్ సిమిలర్ టు బిఫోర్, వాట్ ఆర్ యువర్ కెరియర్ గోల్స్. సో మీకు కెరియర్లో ఎలాంటి గోల్స్ ఉన్నాయి, ఎలాంటి గోల్స్కి మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు.
సో ఇలాంటివి నేను ఎలా చెప్పాలనుకుంటున్నానని ముందే ప్రిపేర్ అవ్వండి మీ కెరియర్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. క్వశ్చన్ ఇదైతే పక్కాగా అడుగుతారనమాట. హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years? సో నీ నెక్స్ట్ 5 yearsలో నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అనేసి. సో ఇది మాత్రం మనం బాగా ఇంప్రెసివ్గా చెప్పాలి. మోస్ట్లీ అందరికీ అడిగే క్వశ్చన్, కామన్ క్వశ్చన్ ఇది అనమాట. సో యూనిక్గా అండ్ కొంచెం ఇంప్రెసివ్గా చెప్పగలగాలి. నెక్స్ట్ ఈ 5 yearsలో ఇలా ఉండాలనుకుంటున్నాను, సో ఈ పొజిషన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాను, నా గ్రోత్ ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలాంటివి అనమాట, ఇలాంటివి మెన్షన్ చేయండి. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్? సో స్ట్రెంగ్త్స్ అయితే స్ట్రాంగ్గా చెప్పండి. నెక్స్ట్ వీక్నెస్ వచ్చేసి మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఏదో 1-2 చెప్పేసి వదిలేసేయండి. ఎక్కువ మన వీక్నెసెస్ అనేది మనమే వాళ్ళకి ఎక్స్ప్రెసివ్గా చెప్పకూడదు. సో దిస్ ఈస్ ద టెక్నిక్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ డన్ ఎనీ సర్టిఫికేషన్స్ ఇన్ యువర్ అకాడమిక్? సో మీరు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏమైనా సర్టిఫికేషన్స్ చేశారా అని అడుగుతారు. సో మీరు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏమైనా సర్టిఫికేషన్స్ చేస్తుంటే వాటి గురించి చెప్పండి. కొంచెం వీటి గురించి కొంచెం ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నన్ను ఇది అడిగాడు అనమాట. సో ఏంటి అంటే మీరు ఫస్ట్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ రాశారు కదా, దాంట్లో మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేశారు, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేశారు అని చెప్పి. నేనైతే పైథాన్ చూస్ చేసుకున్నానని చెప్పాను. హీ స్టార్టెడ్ ఆస్కింగ్ వాట్ ఆర్ యువర్ టాప్ 5 లాంగ్వేజెస్? సో ఇలా మీరు ఏముంది టాప్ 5 లాంగ్వేజెస్ కదా అనుకోకండి. సో మోస్ట్లీ మీకు వచ్చిన లాంగ్వేజెస్ చెప్పండి. రాని లాంగ్వేజెస్, నోటుకొచ్చిన లాంగ్వేజెస్ అని చెప్పకండి. సో తర్వాత ఏం క్వశ్చన్స్ అడుగుతారో మనకు తెలియదు కదా. అలాగే మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారనేది మెన్షన్ చేయండి. వచ్చేసి సిచ్యువేషన్ బేస్డ్ లైక్ క్వశ్చన్ అడిగాడు. సో మీరు కానీ టీమ్ లీడర్ అయితే, సో మీ టీం మెంబర్కి ఒక వర్క్ అనేది అసైన్ చేయాలి. సో తనకు ఆ వర్క్ అనేది అసలు రాదనమాట. సో ఆ టెక్నాలజీ అనేది అన్నోన్ టెక్నాలజీ. సో హీ ఈవెన్ డజంట్ నో బిఫోర్ అనమాట. సో అలాంటి టెక్నాలజీని తనకు మీరు అసైన్ చేయాలి, వర్క్ తన చేత చేయించాలి అని చెప్పేసి. సో దాన్ని మీరు టీమ్ లీడ్గా ఎలా సాల్వ్ చేస్తారు ఈ కాన్ఫ్లిక్ట్ని అనేసి. వాటికి ఎలా సాల్వ్ చేయాలంటే యాజ్ ఎ టీమ్ లీడ్ నేను ఆ వర్క్ గురించి కొంచెం అయినా నాలెడ్జ్తో ఉండేసి తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్ అనేది. సో ఇనిషియేటివ్గా తనకి కొంచెం అండర్స్టాండబుల్గా ఉండేటట్టు ఇనిషియేట్ చేస్తాను స్టార్టింగ్ డేస్లో. దెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్. సో దాని మీద తనకి కొంచెమైన అవగాహన వచ్చిన తర్వాత తను వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు ప్రిఫర్గా. సో అలా చెప్పడానికి ట్రై చేయండి. వచ్చేసి ఈజ్ దేర్ ఎనీ క్వరీస్ టు ఆస్క్ మీ అని అడుగుతారు. సో ఇంటర్వ్యూవర్ని మనం ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఏం లేవు అనకండి. సో ఏమైనా క్వశ్చన్స్ అడగండి. సో ప్రజెంట్ యాక్సెంచర్లో ఎలాంటి టెక్నాలజీస్ చూస్ చేస్తున్నారు, టీచర్స్కి యాక్సెంచర్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటే సో ఇంటర్వ్యూలో మీరు ఎలా పర్ఫామ్ చేశారో కూడా అడగచ్చు. సో వాళ్ళు చెప్తారు గుడ్ ఆర్ ఎక్సలెంట్ ఆర్ ఓకే, అలా కూడా చెప్తారు. సో అది నేను ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకూడదని నేను ముందే పేపర్ మీద రాసుకున్నాను. సో ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేయాలి, మర్చిపోకూడదు అనేసి. సో చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఏమేమి క్వశ్చన్స్ రాసుకున్నాను. సో మొత్తం కంప్లీట్ చేశాను అన్ని కూడా. సో మోస్ట్లీ కంప్లీట్ చేశాను అన్ని క్వశ్చన్స్. ఒక వీడియో అయితే చూసారు కదా. సో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ వేటి మీద చేయాలో కూడా కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్, మీ తెలుగు.